మన ప్రధాని జోక్యం చేసుకోవట్లేదు, మోడీ ఎక్కువగా ఆ విషయం మీద జోక్యం చేసుకోవట్లేదు అని మీరు అనుకుంటున్నారా? అని నేను అనట్లేదు. ఎందుకంటే మన ప్రధానికి ఎన్నో పనులు ఉంటాయి. ఎన్నో దేశాల గురించి ఆలోచించే వ్యక్తి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. అయితే ఆయన వరకు కూడా ఈ న్యూస్ వెళ్ళి ఉంటుంది. ఆయన కూడా ఏదో విధంగా దానికి న్యూట్రల్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు. కానీ మనం ప్రతిదీ ఏమని ఆకాంక్షిస్తాము అంటే, చేస్తున్న ప్రతి పని మాకు తెలవాలి, టీవీలోకి రావాలి అని మనం ఆలోచిస్తాం. కానీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అలా చేయరు. సైలెంట్గా బ్యాక్గ్రౌండ్లో ఆయన ప్లానింగ్ అనేది నడుస్తూనే ఉంటుంది. అంటే ప్రధాని మీద కోపంతో ఈ విధంగా అక్కడ బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు చేస్తున్నారని మీరు అనుకుంటున్నారా? అంటే బంగ్లాదేశ్లో ఇప్పటికీ పాకిస్తానీయులు వాళ్ళ సంతతి ఉంది అని అంటుంటారు. ఉన్నారు. కానీ ప్రధానమంత్రి పైన కోపమే అని మనం అనడానికి ఎలాంటి ఆధారాలు, రుజువులు మన దగ్గర లేవు. ఎందుకంటే పర్టికులర్గా ప్రధానమంత్రి ఫోటో, చిత్రపటం పెట్టుకొని ఈ హింసలు చేస్తున్నారు అంటే అది పక్కా ప్లానింగ్ అని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే మనకు ఏదైనా కోపం వచ్చింది, ఒక వ్యక్తిని కొడుతున్నాము అంటే ఆ టైంలో మన దగ్గర వేరే వాళ్ళ ఫోటోలు కూడా ఉండాలి కదా, అది పట్టుకొని మనం కొట్టడానికి. అది పక్కా ప్లాన్ గా జరిగిందని నేను భావిస్తున్నాను. ప్రధాని ఫోటోతో ఉన్న ఫ్లెక్సీలు పెట్టి మరి దాడులు చేస్తున్నారు. అది కుట్ర, వేరే ఏదో ప్లానింగ్స్ వాళ్ళవి ఉండొచ్చు అని మనం అనుకోవచ్చు.